పార్టీ వేర్ టైప్ లో మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ కటింగ్ వీడియో మొత్తం చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ పార్టీ వేర్ బ్లౌజ్ ని యూజ్ చేసుకొని దీనిలో కొన్ని మెజర్మెంట్స్ అనేది తీసుకొని యాజ్ ఇట్ ఈస్ గా మనం మార్కింగ్ చేసి కట్ చేయొచ్చు. సో మీరు ఇది ఫస్ట్ టైం లో అటెంప్ట్ చేయాలి అంటే ఫుల్ ప్రిన్సెస్ కట్ తీయొచ్చు, ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ కూడా తీసుకోవచ్చు పేపర్ కటింగ్ లేకుండా. అదేది మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ సపోర్ట్ తో, ఇదిగోండి బ్యాక్ పార్ట్ పైన ఆల్రెడీ డ్రా చేసుకొని చెస్ట్ ఎక్కువ ఉంది అనుకోండి, ఇది ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది మళ్ళీ సమానం అయిపోతుంది, అది చూసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్ కొలతకి ఇచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మనం ఎట్లా కట్ చేయాలనేది చూపిస్తాను. ఒకవేళ మీరు డీప్ నెక్ బ్లౌజ్ అంటే రెగ్యులర్గా వేసుకునే క్రాస్ కటింగ్ బ్లౌజు కొలత జాకెట్ ప్రకారంగా అచ్చుగుత్తినట్టుగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో క్లాసెస్ ఉన్నాయండి. క్లాస్ 1 నుంచి క్లాస్ 8 వరకు ఉంటాయి. ఈ 8 క్లాసులు కనుక మీరు ప్రాక్టీస్ చేసుకున్నారంటే మీ బ్లౌజ్ మీరు ఈజీగా కట్ చేసుకోగలుగుతారు. అది డీప్ నెక్ బ్లౌజ్ రోజు వేసుకునేది. అయితే ఇది కొంచెం పార్టీ వేర్ టైప్లో మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ కటింగ్ వీడియో మొత్తం చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. దీని తర్వాత స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తాను. అయితే ఇది కటింగ్ ఓన్లీ 1 వీడియోలోనే చూపిస్తానండి, ఎందుకంటే ఆల్రెడీ 8 క్లాసుల్లోనే డీటెయిల్గా చూపించిన కాబట్టి అది డైలీ వేసుకునే బ్లౌజు. సో ఇక్కడ పార్టీ వేర్ బ్లౌజ్ వరకు వచ్చేసరికి మీకు అర్థమైపోతుంది ఈజీగా ఆ 8 క్లాసులు చూసుంటే కనుక. అందుకని నేను ఒకటే వీడియోలో కటింగ్ మొత్తం చూపిస్తాను మీకు. ముందుగా మనం లైనింగ్ పీసు ఒక 1 మీటర్ తీసుకోవాలి. ఇది ఇట్లా మంచిగా నీట్గా అద్దేసి ఆరేసి ఐరన్ చేసి పెట్టేసుకోవాలి. ఓపెన్స్ అనేది అటువైపున ఫోల్డింగ్ వచ్చేసి మన వైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని కింద వైపున హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకుంటాం. అయితే ఈ పార్టీ వేర్ బ్లౌజ్ మనకి ఎక్కువ మట్టుకి బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటారండి, అది చూసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్లో బ్యాక్ సైడ్లో ఇదిగోండి ఇక్కడ ఓపెన్ ఉంది. సో ఇప్పుడు బ్యాక్ ఓపెన్ వచ్చేలాగా ఈ బ్లౌజ్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఈ కట్ చేసుకునే దానిలో ఓపెన్స్ మన వైపునకు వచ్చేలాగా ఇట్లా పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా, ఇట్లా ఓపెన్స్ మన వైపునకు వచ్చేలాగా పెట్టి ఇప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అయితే ట్రయాంగిల్ స్కేల్ ఉందనుకోండి మీ దగ్గర, హెచ్చు తగ్గులు లేకుండా మీరు ఈజీగా కట్ చేసుకోగలుగుతారు అనమాట. ఇది కనుక మీరు ఒకవేళ పొరపాటున అటు ఇటుకు వచ్చింది అనుకోండి, కింద నడుము దగ్గర ఫిట్టింగ్ కరెక్ట్గా రాదు మళ్ళీ. అందుకోసం ఇట్లా ట్రయాంగిల్ స్కేల్ తీసుకోండి. ఒకవేళ లేదు అంటే ఎల్ స్కేల్ కూడా తీసుకోవచ్చు, మీరు ఎల్ స్కేల్తో కూడా వస్తుంది. ఇలా ఒక లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్కి పెట్టుకోండి, టేప్ తీసేసుకోండి, ఈ మధ్యలో నుంచి పెట్టి పొడవు ఎంత ఉంది చూసుకోవాలి. 14.5 ఈ బ్లౌజ్ పొడవు ఉంది. 14.5కి 1 ఇంచ్ కలిపి 15.5 పెట్టేసుకుంటాం. 2 చోట్ల మార్కింగ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత కింద నడుము లూజు మార్కింగ్ చేసుకుందాం. అయితే నడుము లూజు మార్కింగ్ చేసుకోవడం కోసం ఇక్కడ హుక్స్లు కాజాలు ఇవన్నీ కూడా టైట్గా పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేసుకొని నడుము దగ్గర లూజ్ అనేది కొలుచుకోవచ్చు. లేదు అంటే విడదీసి చివరి నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇదిగో నేను ఇప్పుడు ఇక్కడ వరకు చూసుకుంటున్నా 14.5 ఇక్కడ బ్లౌజు నడుము లూజ్ ఉందండి. ఈ 14.5కి సగాన్ని పెట్టేసుకుందాం. ఇక్కడ 7.5 ఇంచులు అయింది. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి 7.5 ఇంచులు, బ్యాక్ పార్ట్లో డాట్ వేయడం కోసం 1 ఇంచు, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు, లాస్ట్లో 1/2 ఇంచు కట్ చేస్తాను. ఇది మనకు నడుము లూజు. తర్వాత మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. అంతకంటే ముందు నెక్ షోల్డర్ చంకడౌన్ మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బ్లౌజ్ బోట్ నెక్ మోడల్లో ఉంది కదండి. బోట్ నెక్ మోడల్లో మనం బ్లౌజ్ కట్ చేయాలి అన్నప్పుడు భుజం కొలత ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ కొలత జాకెట్లో నుంచి భుజం కొలత కరెక్ట్గా రాదు. బోట్ నెక్ బ్లౌజ్లో నుంచి మనం బాడీ పైన మెజర్మెంట్ తీసుకోవాలి. వీళ్ళకి ఫుల్ షోల్డర్ 15 ఇంచులు ఉంది. 15లో సగాన్ని పెట్టాలి మనం. సో 15లో సగం 7.5 అవుతుంది. స్టార్టింగ్ దగ్గర నుంచి 7.5 వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇదే 7.5 క్రాసులు పోకుండా ఇంకొక దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం చంక డౌన్ మార్కింగ్ చేసుకుంటాం. చంక డౌన్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఇది 7.5 ఏదైతే వచ్చిందో ఇదే 7.5 చంక డౌన్ కోసం పెట్టుకోవాలి. ఇది బండ గుర్తు అనమాట. బోట్ నెక్ మోడల్లో మనం బ్లౌజ్ కట్ చేయాలి అన్నప్పుడు, పార్టీ వేర్ బ్లౌజెస్ కట్ చేయాలి అన్నప్పుడు నెక్ షోల్డర్ చంక డౌన్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చిన ఈ లైన్ దగ్గర మనం చెస్ట్ లూజ్ పెట్టుకుంటాం. అంతకంటే ముందు చంక రౌండ్ మార్కింగ్ చేసుకుందాం. 1.5 పెట్టండి, ఇక్కడ ఎక్కువ పెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే నడుము లూజు 29 ఇంచులు ఉంది వీళ్ళకి కాబట్టి రౌండ్ షేప్ 1 ఇంచ్తో 1.5 ఇంచ్తో రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు నెక్కి షోల్డర్ కూడా ఒకే పనిగా డివైడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది వచ్చేసి చూడండి, బోట్ నెక్ బ్లౌజ్లో షోల్డర్ వెడ్త్ వచ్చేసి చిన్న ఉంది, నెక్ వెడ్త్ వచ్చేసి ఎక్కువ ఉంది. సో ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే షోల్డర్ వెడ్త్ చివరి నుంచి 3 ఇంచులు పెట్టేసుకోండి, ఖర్చుతో కలుపుకొని. మిగతాదంతా ఇక్కడ 4.5 నెక్ కోసం ఉంటుంది. ఇది ఎవరికైనా పెట్టవచ్చు. మీకు కావాలి అంటే కొంచెం పెద్దగా పెట్టాలంటే 3 ఇంచులు కాకుండా 3.5, 4 మీ ఇష్టాన్ని బట్టి పెట్టవచ్చు. మొత్తం మెజర్మెంట్లో ఇట్లా డివైడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఏది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్లో నెక్ డీప్ ఎంత ఉందని మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 3.5 ఇంచుల వరకు వెనకాల నెక్ డీప్ ఉంది.
సో ఇక్కడ 3.5 పెట్టేసుకుంటాం. ఒక పావించు కలిపి 3.5కి ఒక పావించు కలిపితే 3.35 అవుతుంది. మనం కుట్టేసరికి 3.5కి రెడీ అవుతుంది అనమాట. డబ్బా షేప్ గీసేసుకోవాలి. దీంట్లో కర్వ్ స్కేల్ తీసుకొని బోట్ నెక్ వచ్చేలా మార్కింగ్ చేసుకోవాలి. బోట్ నెక్ అన్నప్పుడు ఈ చివరన 1/2 ఇంచు తగ్గించేస్తాం. అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చేయాల్సిందే. ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుందాం. అయితే ఎట్లాగో మన దగ్గర కొలత జాకెట్ ఉంది కాబట్టి చెస్ట్ లూజ్ ఈజీగా తీసేసుకోవచ్చు దీంట్లో నుంచి. చంక కింద నుంచి టేప్ పెట్టేసుకొని ఈ చంక కింద వరకే టైట్గా పెట్టి లాగి చూడండి. ఇదిగోండి ఇట్లా పెట్టినప్పుడు ఎంత ఉంది? 18.5 ఉంది. ఇప్పుడు ఈ 18.5 వరకు టేప్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి. ఎంత వచ్చింది మనకు? 9.5 ఇంచులు వచ్చింది. ఈ లైన్కి సమానంగా 9.5 పెట్టేసుకోండి. ఒకవేళ మీ దగ్గర డీప్ నెక్ బ్లౌజ్ ఉండి బోట్ నెక్ బ్లౌజ్ కుట్టాలనుకోండి. కొలత జాకెట్ ఏమో డీప్ నెక్ ఉంది, కానీ బోట్ నెక్ బ్లౌజ్ కుట్టాలి అన్నప్పుడు ఏం చేయాలంటే నడుము లూజ్కి 8 ఇంచులు యాడ్ చేసి చెస్ట్ లూజ్ కోసం పెట్టేసుకోండి. ఎట్లాగో మన దగ్గర బోట్ నెక్ బ్లౌజ్ కొలత ఉంది కాబట్టి దాంట్లోంచి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ పెట్టేస్తున్నాం. ఈ లైన్స్ డ్రా చేసుకోవాలి. వెనకాల డాట్ వేసుకోవడం కూడా చూపిస్తా. ఖర్చు వదిలిపెట్టి ఇక్కడ వరకు ఎంత వచ్చింది? 8.5. మధ్యలోకి ఫోల్డింగ్ చేసి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ స్ట్రైట్ ఒక లైన్ డ్రా చేసుకొని డాట్ పొడవు ఒక 4.5 ఇంచులు తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు డాట్ కోసం ఆల్రెడీ 1 ఇంచ్ తీసినాం కదా, ఇక్కడ 1/2 ఇంచు ఇక్కడ 1/2 ఇంచు డివైడ్ చేసుకొని పై వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఈ లాస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ ఇక్కడ తగ్గించేసాలన్నమాట. ఇది మనకి బ్యాక్ పార్ట్. మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చాలా వరకు ఇక్కడ ఈ జాకెట్లో హుక్కులు ఉన్నాయండి. కొంతమంది జిప్పు పెట్టించుకుంటారు. సో మనం జిప్పు పెట్టాలా హుక్కులు పెట్టాలా అని కరెక్ట్గా కనుక్కోవాలి కస్టమర్ని. హుక్కులు పెట్టండి అన్న జిప్పు పెట్టాలి అన్న ఇక్కడ 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ ఖర్చు కోసం తీసుకుంటాం. అది మీరు ఎంత ఖర్చు బట్టి మీరు కుడతారు అనేది మీ స్టిచ్చింగ్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. నేనేం చేస్తానంటే జస్ట్ 1/4 ఇంచ్ మాత్రమే తీస్తాను. ఇక్కడ ఇలా ఉక్సుల పట్టి కాజాల పట్టి ఖర్చు కోసం 1/4 ఇంచ్ తీస్తాను. వీళ్ళు డిజైన్ అవి ఏం అడగలేరు, ఉక్సులే పెట్టమన్నారు. సో పై వరకు ఉక్సులే పెట్టేస్తున్నాం. మార్కింగ్ చేసిన పీస్ని కట్ చేసి ఆ చివరి నుంచి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు క్లాత్ని ఇటువైపునకి ఈ చివరి వచ్చేలాగా తిప్పేసుకున్నా. ఇప్పుడు మనకి ఓపెన్స్ ఇటువైపునకున్నా అటువైపునకున్నా ఎక్కడున్నా పర్లేదండి. ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఆల్రెడీ ఈ క్లాత్ ఫోల్డింగ్లో ఉంది కదా, ఇలా ఫోల్డింగ్లో ఉన్న ఈ క్లాత్ని ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి. సో 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేస్తాం. అయితే ఇది చివరి వరకు కాకుండా ఒక 2 ఇంచులంతా ఇట్లా వెనక్కే ఫోల్డింగ్ చేసుకోండి. మనకు చంక జాయింట్లు 2 పీసులకు మాత్రమే వేసుకునేలాగా వస్తుంది. కొంచెం టైము సేవ్ అవుతుంది అనమాట. కింద కూడా మనకు హెచ్చు తగ్గులు ఉంటాయి. సో హెచ్చు తగ్గు లేకుండా ట్రయాంగిల్ స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసి ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ తీసేసుకొని ఇదిగోండి. ఇప్పుడు ఇక్కడ మనకు దీనిలో ఏముంది? పైపింగ్ వేసిరు. ఈ జాకెట్లో లోడింగ్ పైపింగ్ వేసిరు. సో ఒక్క 1/2 ఇంచ్ మాత్రమే తీసుకోండి ఇక్కడ పైపింగ్ కోసం. హెమ్మింగ్ చేయాలంటే 1 ఇంచ్ తీసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ లైన్ దగ్గర నుంచి బ్లౌజ్ని ఇట్లా పెట్టేసుకోండి. ఇక్కడ బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది? ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు పైకి. ఒరిజినల్ పొడవు ఇది 1/2 ఇంచు పైకి. తర్వాత ఇదిగోండి హ్యాండ్ పీస్ని ఈ ఫోల్డింగ్ ఉంది కదా, కుట్టి ఇక్కడ వరకు ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉంది చూసుకోండి. ఇక్కడ హ్యాండ్ లూజ్ ఇక్కడ వరకు ఉంది. ఇలా మార్కింగ్ చేసుకొని 2 ఇంచులు ఖర్చు కోసం తీసేసుకుంటాం ఇక్కడ. తర్వాత ఈ హ్యాండ్ పీస్ని ఇట్లానే పెట్టేసుకొని మనకి ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ ఎక్కడ వరకు ఉంది చూసి పెట్టేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఈ బ్లౌజ్ మనకు కన్ఫ్యూజన్ అవుతుంటాం. హ్యాండ్ ఇది కర్వ్ తిరిగినట్టు ఉంది, ఎక్కడ పెట్టాలని డౌట్ ఉంటుంది కదా. దానికోసం మీకు ఈజీ ట్రిక్ చూపిస్తా. ఫస్ట్ పై వైపున ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడి నుంచి హ్యాండ్ డౌన్ కోసం 3 ఇంచులు తీసుకోండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ నడుము లూజు 29 ఇంచులు కాబట్టి 3 తీసుకున్నా. 30 కంటే ఎక్కువ ఉంది అంటే 3.5 ఇంచులు తీసుకోవాలి. ఇది బండ గుర్తు, మీరు గుర్తు పెట్టుకోండి. మన ఛానల్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే డౌట్స్ రావు, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి క్లియర్గా చెప్తున్నా. ఇలా ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకుంటాం. ఇలా హ్యాండ్ కర్వ్ షేప్ తీసేటప్పుడు ఆల్రెడీ కట్ చేసుకునే బ్యాక్ పార్ట్ పీస్ని తీసేసుకొని ఈ పై నుంచి మొత్తం మెజర్మెంట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చివరి వరకు చెక్ చేసుకుంటే 9.5 ఇంచులు ఉంది. దీనిలో 1/2 ఇంచు మాత్రమే తగ్గించి 9 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 9 ఇంచులు ప్లస్ మనకి 2 ఇంచులు ఖర్చు ఉంది కదా, ఖర్చు లోపల వైపున తీసేసుకోవాలి. దీనికి ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకుంటాం. ఒక 2 ఇంచులకు ఒక మార్కింగ్ చేయండి. స్టార్టింగ్ దగ్గర నుంచి 2 ఇంచుల దగ్గర నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసి ఇప్పుడు ఇక్కడ కార్నర్ షేప్ వచ్చింది కదా, దీన్ని కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా కర్వ్ స్కేల్ తీసుకొని డ్రా చేసుకోండి, సరిపోతుంది. ఈ కింద కూడా కొద్దిగా ఒక 1/4 ఇంచ్ అంతా లోపలికి తీయాలి. ఈ విధంగా చాలా మంది తీయరు. ఖచ్చితంగా ఇట్లా 1/4 ఇంచ్ లోపలికి తీస్తేనే ఇక్కడ వెనకాల ముడత లేకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్స్ డ్రా చేసుకుంటాం. ఇది ఇప్పుడు నేను స్ట్రేట్గానే డ్రా చేస్తున్నాను. కుట్టేటప్పుడు కొంచెం కర్వ్ షేప్ ఇచ్చేసుకొని చేస్తాం. జాకెట్లో ఎంత ఉందో చూసి దాని ప్రకారంగా పెట్టేసుకుంటాం. మార్కింగ్ చేసిన పీస్ని కట్ చేసి ఫ్రంట్ పార్ట్ లోతు ఎట్లా కట్ చేయాలో చూద్దాం. ఇలా కట్ చేసిన తర్వాత మనకి ఇటువైపున ముక్క మిగులుతుంది కదా, ఇది మనకి ఇట్లా చంక జాయింట్ వేయడానికి కూడా యూజ్ అవుతుంది. పక్కకైతే పెట్టుకుందాం, యూజ్ అవుతే పెట్టవచ్చు, లేదంటే సపరేట్గా కొంచెం పీస్ కట్ చేయవచ్చు. తలపైన చిన్న ఘాటు పెట్టండి. ఖర్చు కోసం 2 ఇంచులు అని చెప్పి తీసుకున్నాం కదా, ఇక్కడ వరకు చిన్న ఘాటు పెట్టి
ఇప్పుడు హ్యాండ్ పీస్ని ఓపెన్ చేయాలి. మనకు ఖర్చు ఏదైతే సరిపోయిందో ఇక్కడ మనం లోతు తీసుకుంటాం. ఇటువైపున జాయింట్ పడుతుంది కాబట్టి మధ్యలో ఘాటు దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా లోపలికి ఒక మార్కింగ్ చేయండి. ఖర్చు దగ్గర నుంచి 1/2 ఇంచ్ వచ్చేలాగా లోపలికి ఒక మార్కింగ్ చేయండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత టేప్‌ని ఈ 2 మార్కింగ్స్ దగ్గర పెట్టేసుకొని కరెక్ట్‌గా ఫోల్డింగ్ చేసి ఎక్కడి వరకు టేప్ ఫోల్డింగ్ వచ్చిందో ఇక్కడ ఒక మార్కింగ్ చేసి 3/4 ఇంచుకి తీసేసుకోండి. ఎవరికైనా తీసే విధానం ఇంతే హ్యాండిల్‌తో. ఇప్పుడు ఇక్కడ నుంచి 3/4 ఇంచుని కలుపుకుంటూ ఇలా ఈ 1 ఇంచ్ వరకు తీసేసుకుంటాం ఇట్లా. సో ఇప్పుడు మార్కింగ్ చేసిన పీస్‌ని కట్ చేయాలి. కట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకొని కట్ చేయండి. లోతు ఎక్కువ తీసినా, తక్కువ తీసినా హ్యాండ్ దగ్గర ప్రాబ్లమ్ వచ్చేస్తది. జాకెట్ నిలబడదు. ముడతలు అవి వస్తుంటాయి చూసుకోండి. ఇక్కడ చిన్న ఘాటు పెడుతుంటే లోతు తీసినామని గుర్తుంటుందన్నమాట. స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ముందు పార్ట్‌కి వచ్చేలాగానే కుట్టొచ్చు. ఇప్పుడు ఈ చంక పీలికలకు స్టిచ్చింగ్ వేసేటప్పుడు చూపిస్తాను నేను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూడండి. మీకు నార్మల్‌గా బ్లౌజుల్లో స్టిచ్చింగ్ పర్ఫెక్ట్‌గానే వస్తది. కటింగ్‌లోనే మిస్టేక్స్ వస్తాయి అనుకునే వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ పేపర్స్ మన దగ్గర అవైలబుల్‌గా ఉంటాయి. అదే విధంగా మీరు టైలరింగ్ అనేది ఇంకా పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి అంటే సీక్వెల్‌గా నేర్చుకోవాలి అనుకుంటే మన ఆన్‌లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వచ్చండి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కింద ఇచ్చిన నెంబర్‌కి వాట్సాప్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ ఎందుకు తీసుకున్నారని మీకు డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ కొలత జాకెట్‌లో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్‌లో ఉందండి. ఇదిగోండి ఫుల్ ప్రిన్సెస్ కట్‌లో ఉంది ఇప్పుడు ఈ జాకెట్. సో ఫుల్ ప్రిన్సెస్ కట్ చేయాలన్నప్పుడు పేపర్ కటింగ్ లేకుండా డైరెక్ట్ లైనింగ్ పైన ఎట్లా కట్ చేయాలో మీకు క్లియర్‌గా చూపిస్తా. దానికోసం ఫస్ట్ ఈ బ్లౌజ్‌ని ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఈ షేప్ ఇట్లా రౌండ్ తిరుగుతుంది కదండీ. ఈ రౌండ్ తిరిగే ఈ ప్లేస్ వరకు మెజర్‌మెంట్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ ఎడ్జ్ ఇది డౌన్ ఉంది కదా. ఈ కార్నర్ ఎక్కడైతే ఉందో కార్నర్ వరకు ఇదిగోండి ఇట్లా చూసుకున్నప్పుడు 10.5 ఇంచులు వీళ్ళ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెజర్‌మెంట్ ఉంది. 10.5 దీన్ని మనం చెస్ట్ పాయింట్ కింద తీసుకుంటాం. సేమ్ ఇప్పుడు ఇదే 10.5 దగ్గర రెండు వైపులా బ్రెస్ట్ గ్యాప్ ఎంత ఉందో చూడాలి. ఇది మనకు యూజ్ అవుతది. మీ క్లాసెస్‌లో అయితే దీని గురించి క్లియర్‌గా చూపించిన నేను 7.5 ఇంచులు ఉంది. సో 7.5కి ఫోల్డింగ్ చేసుకుంటే ఎంత అవుతది ఇది 3.35 అవుతది. సో ఇప్పుడు ఈ రెండు మెజర్‌మెంట్స్ బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కోసం దీనిపైన డ్రా చేస్తాం. లైనింగ్ పైన ఫ్రంట్ పార్ట్ డైరెక్ట్ కట్ చేస్తాం. మీకు చూపిస్తా. ఒక రన్నర్ వీల్ వచ్చేసి దగ్గర పెట్టుకోండి. దీంతో చాలా యూజ్ ఉంటది ఇప్పుడు. ఈ ఖర్చు వదిలిపెట్టి పావించు ఖర్చు వదిలిపెట్టి స్టార్టింగ్ దగ్గర నుంచి మనకి ఇందాక ఎంత వచ్చింది మధ్యలో గ్యాప్ 3.35 వచ్చింది కదా. సేమ్ 3.35కి ఒక మార్కింగ్ చేయండి. పైనుంచి ఎంత వచ్చింది 10.5 వచ్చింది. ఈ ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడి నుంచి 10.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ వస్తుంది. సో 10.5 ఇంచులు ఈ 3.35 ఇంచులు ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఈ మెయిన్ డాట్ వెడల్పు వేస్తాం ఇక్కడ. సో ఇది మనం షేప్ బెల్ట్ లేకుండా ఫుల్ ప్రిన్సెస్ కట్‌లో తీసుకుంటున్నాం కాబట్టి నడుము లూజ్ 29 ఉంది ఇప్పుడు వీళ్ళకి. సో ఇట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే రెగ్యులర్‌గా 1.5 ఇంచ్ అటువైపున 1.5 ఇంచ్ ఇటువైపున తీసేస్తే సరిపోతది షేప్ బెల్ట్ ఉండే ప్రాసెస్‌కి. ఇప్పుడు దీంట్లో షేప్ బెల్ట్ లేదు కాబట్టి 1.5కి ఒక పాయింట్ ఎక్స్ట్రా తీస్తాం ఇక్కడ. సేమ్ ఇక్కడ కూడా 1.5కి ఒక పాయింట్ ఎక్స్ట్రా తీసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కలిపేస్తాం. ఇది ఎందుకు ఇట్లా ఎక్స్ట్రా తీసుకోవాలంటే కప్పు షేప్ కరెక్ట్‌గా నిలబడడానికి. షేప్ బెల్ట్ ఉంటే వేరే విషయం. షేప్ బెల్ట్ లేదు కాబట్టి కొద్దిగా పాయింట్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర ఇదిగోండి ఇట్లా తీసేసుకొని దీన్ని రౌండ్ షేప్ కలిపేసుకొని కొంచెం డాట్‌లా దీని లోపల కలిపేస్తాం. 1/2 ఇంచ్ తీసేస్తాం ఇక్కడ. అయితే ఇక్కడ లోతు అనేది మనం ఇప్పుడు కాదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోతు తీయడం చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసిన తర్వాత దీన్ని ఏం చేయండి కరెక్ట్ దీని లోపల కలిపేసుకోండి. ఇట్లా మూలలాగా రాకుండా నీట్‌గా వచ్చేలాగా కలిపేసుకొని ఇది ఒకవేళ మీకు షేప్ బెల్ట్ మోడల్‌లో కావాలంటే దీన్ని ఇట్లా తింపుకొని ఇట్లా తీయొచ్చు. లేదు ఇట్లానే పెట్టుకోవచ్చు. ఎట్లా పెట్టినా కూడా ఫిట్టింగ్ మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది. నేను ఇప్పుడు ఇట్లా కర్వ్ షేప్ ఏం తీయను. స్ట్రెయిట్ ఇట్లానే పెట్టేస్తా. మార్కింగ్ చేసిన ఈ పీస్ వరకి మనం ఒరిజినల్ పైన పెట్టి ఈ పీస్ సైడ్ పీస్ విడివిడిగా తీసేసుకుంటాం. మీకు చూపిస్తా. అంతకంటే ముందు మనం ఏం చేయాలి ఇప్పుడు ఈ పీస్‌ని పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ మనకు మిగిలిపోయిన పీస్ ఉంది కదా ఈ పీస్‌ని తీసుకోవాలి. మనకి బోట్ నెక్ మోడల్‌లో ఫ్రంట్ పార్ట్ ఫుల్ ప్రిన్సెస్ కట్ పెడుతున్నాము అంటే ఖచ్చితంగా స్ట్రెయిట్ కటింగ్‌లోనే పెట్టుకోవాలి. క్రాస్ కటింగ్ పెట్టడానికి వీల్లేదు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే దీనిపైన ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఈ బోట్ నెక్ ఉన్న ప్లేస్‌లో ఒక 1/2 ఇంచ్ ముందుకు జరపండి. ఆల్రెడీ దీనిలో ఒక 1/2 ఇంచ్ ఉంది. ఇంకొక 1/2 ఇంచ్ మొత్తం 1/2 ఇంచ్ ముందుకు జరపాలి నెక్ దగ్గర. ఈ కింద మాత్రం ఈ 1/2 ఇంచ్ వదిలిపెట్టి ఒరిజినల్ లైన్ ఎక్కడి వరకు ఉందో ఈ లైన్ వచ్చేసి ఫోల్డింగ్‌కి సమానంగా ఉండాలి. ఇట్లా వచ్చేలాగా పెట్టుకోండి. ఈ పైన మాత్రం ఖచ్చితంగా జరపండి. లేకంటే ఫ్రంట్ పార్ట్‌లో మీకు ఏమవుతుందంటే కొంచెం లూజ్ వస్తుంది నెక్ దగ్గర. లూజ్ రాకుండా ఇట్లా ముందుకు జరిపేస్తాం. ఇప్పుడు రన్నర్ వీల్ తీసుకొని ఏదైతే ఈ ఫస్ట్ మార్కింగ్ ఉందో మెయిన్ పీస్ మార్కింగ్ దీనిపైన ఇదిగోండి ఈ విధంగా రన్నర్ వీల్‌తోని పై వరకు రన్ చేసుకోండి. పైన లైన్ మాత్రమే. ఇలా రన్ చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్. తర్వాత నెక్ డీప్ అయితే ఫస్ట్ ఇది ఎంత ఉందంతా మార్కింగ్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్‌లో నెక్ డీప్ ఎంత ఉందో చూసుకొని తర్వాత అడ్జస్ట్ చేసుకుందాం. ఇక్కడ వరకు ఇదంతా అవసరం లేదు మనకు జస్ట్ ఇక్కడ వరకు మాత్రమే. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్‌ని పక్కన పెట్టేసుకుందాం. ఇలా పక్కన పెట్టి మనకి ఇక్కడ మీకు రన్నర్ వీల్ అచ్చులు కనబడుతున్నాయి కదా.
ఈ అచ్చుల పైననే ఒకసారి మార్కింగ్ చేసేసుకుందాం. ఇది ఇది వచ్చేసి ఒరిజినల్. మళ్ళీ సైడ్ పీస్ని అటాచ్ చేయడానికి ఖర్చు కావాలి. సేమ్ ఒక 1/2 ఇంచు ఎగ్జాక్ట్గా ఖర్చు కోసం తీసేసుకోండి. ఇది తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఒక 1/2 ఇంచు కిందికి దించుకొని, ఖచ్చితంగా చిన్న సైజు కాబట్టి 1/2 ఇంచు తీసినాం. 30 కంటే ఎక్కువ ఉంది అంటే 3/4 ఇంచు దించాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి పై వరకు కలిపేసుకోవాలి. ఇంకా ఈ బ్లౌజులు ఒకసారి చెక్ చేద్దాం మనం. ఇదిగోండి ఇట్లా పెట్టినప్పుడు ఈ బ్లౌజ్ ఎట్లుంది, నడుము దగ్గర ఇట్లా నిటారుగా ఉంది కదండి, స్ట్రైట్గా ఇట్లా ఉంచొద్దు, స్ట్రైట్గా ఇది కర్వ్ షేప్ ఇవ్వాలి. కర్వ్ షేప్ ఇస్తే ఈ కప్ షేప్ ఇంకా పర్ఫెక్ట్గా నిలబడుతుంది. ఇప్పుడు ఈ జాకెట్లో స్ట్రైట్ ఉంది కానీ మనం కొంచెం కర్వ్ షేప్ ఇద్దాం. జస్ట్ 1/2 ఇంచు మాత్రమే పైకి తీస్తే సరిపోతుంది. కర్వ్ షేప్ అంటే పెద్ద ఏముండదు, ఇంకా ఇంతే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఏమన్నా చేంజ్ ఉందా లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఇదిగోండి జాకెట్ ఇట్లా పెట్టినప్పుడు బ్యాక్ నెక్ డీప్ ఫ్రంట్ నెక్ డీప్ రెండు కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్లో కూడా నేను ఏం చేంజ్ చేయట్లేదు. మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకుందాం. అయితే మీకు పనిలో పనిగా సైడ్ పీస్ కూడా చూపించేస్తాను, కటింగ్ తర్వాత చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పీస్ని ఇక్కడ ఖాళీగా ఉన్న ఈ ప్లేస్లో పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ సైడ్ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ పైన మార్కింగ్ చేయండి. ఇదిగోండి ఇట్లా ప్లేస్ ఇక్కడ కింది లైన్ వస్తుంది, ఇదిగోండి ఇక్కడ వస్తుంది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ సైడ్ ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా మార్కింగ్ చేసేసుకుంటాం. ఇప్పుడు ఈ పీస్ని పక్కన పెట్టేసుకోవాలి. మీకు రన్నర్ వీల్ అచ్చులు కనబడుతున్నాయి కదా, ఇదే అచ్చుల పై నుంచి మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ పీస్ని దీనికి అటాచ్ చేయడానికి ఖర్చు కావాలి 1/2 ఇంచు. దీనికి ఎట్లయితే తీసుకున్నామో దీన్ని కూడా సేమ్ ఎగ్జాక్ట్గా 1/2 ఇంచు ఖర్చు తీసేసుకుందాం. పేపర్ కటింగ్ లేకుండా చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నా. మీ బ్లౌజ్ మీరు ఒకరు కట్ చేసి కుట్టి వేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రాయండి, నేను చెప్తాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో గ్యాప్ రావద్దు. మీకు ఇందాకనే చెప్పిన నడుము లూజు కొలిచేటప్పుడు ఇదిగోండి ఇట్లా పెట్టి మనం నడుము లూజు కొలిచినాం కదా. సో ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్లో ఈ లూజు మొత్తం ముక్కులు కాజాలు పెట్టంగా ఏదైతే మెజర్మెంట్ ఉందో ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ మెజర్మెంట్ ఉంది. మధ్యలో ఎక్కువ తక్కువ లేవు. కొంతమంది గిట్లు వస్తుంది, ఈ బ్యాక్ అనేది ఎక్కువ ఉంటుంది, ఫ్రంట్ తక్కువ ఉంటుంది. అట్లా రాకుండా ఇటువైపున మనం ఎక్స్ట్రా తీసుకుంటాం. ఎంత ఎక్స్ట్రా తీసుకుంటామంటే ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో మనం ఏం చేసినాం, ఇక్కడ 1/4కి 1 పాయింట్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, సేమ్ మెజర్మెంట్ మనకి ఇక్కడ పెంచుతాం. 1/4కి 1 పాయింట్ ఎక్స్ట్రా ఇట్లా. ఇప్పుడు ఈ పై నుంచి ఇక్కడ వరకు లైన్ డ్రా చేస్తాం. దీనిలో పెంచితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత దీంట్లో 2 ఇంచుల ఖర్చు ఎక్కడ ఉంది, ఇదిగోండి ఇట్లా పెట్టుకున్నప్పుడు 2 ఇంచుల ఖర్చు ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు ఈ ఖర్చుని ఇట్లా నేను వేలితో నొక్కి దీన్ని ఇట్లా జరపండి ఈ లైన్కి సమానంగా. మనకి ఇప్పుడు ఎక్కడ వచ్చింది, ఇదిగోండి కొంచెం కిందికి వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది. ఇది ప్లస్ ఇది కూడా పైకి లేస్తుంది కొంచెం ఇలా. ఇప్పుడు దీ పీస్ని పక్కన పెట్టేసుకొని దీన్ని ఏం చేయాలంటే ఇదిగోండి ఈ లైన్ దగ్గర నుంచి దీన్ని కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి ఇట్లా. ఇంకా కావాలంటే దీన్ని ఇట్లా పైకి తీసేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇది కూడా చూసుకోండి, ఖచ్చితంగా తీయాలి. తర్వాత మనకి ఇప్పుడు ఇక్కడ మనకు ఒరిజినల్ మెజర్మెంట్ కంటే ఒక 1/2 ఇంచ్ కిందికి ఎట్లయితే దించినామో దీంట్లో కూడా ఒరిజినల్ మెజర్మెంట్కి కిందికి ఒక 1/2 ఇంచ్ దించుకొని దీని నుంచి దీని లోపలికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఓకేనా. ఇది ఎందుకు 1/2 ఇంచ్ దించాలి అంటే పఫ్ రెడీ అవ్వడం కోసం, ఇక్కడ షేప్ పైకి రెడీ అవ్వడం కోసం కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాం. ఇది అటాచ్ చేసి కప్పు రెడీ అయ్యేసరికి ఏమవుతుందంటే ఈ ఎక్స్ట్రా తీసుకుని స్ట్రైట్ వచ్చేస్తుంది. మళ్ళీ అది చూసుకోండి. చెస్ట్ ఎక్కువ ఉంది అనుకోండి, ఇది ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది మళ్ళీ సమానం అయిపోతుంది. అది చూసుకోండి. పెద్ద సైజు ఉన్న వాళ్ళకైతే 1 ఇంచ్ కూడా తీస్తాం చెస్ట్ ఎక్కువ ఉంటే. మీరు మన క్లాస్ మన యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్ నుంచి చూసే వాళ్ళకైతే డౌట్స్ రావు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఇంకా పర్ఫెక్ట్గా బ్లౌజులు నేర్చుకోవాలి అనుకుంటే, బోట్ నెక్ అని కాదు, రెగ్యులర్గా వేసుకునే బ్లౌజెస్ కూడా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనుకుంటే మన ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. కింద నెంబర్ ఇస్తాను, వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. కట్ చేసేటప్పుడు 2 లైన్స్ ఉన్నాయి కదా, కన్ఫ్యూజ్ అవ్వకండి. చివరి లైన్ కట్ చేయాలి ఎప్పుడైనా కూడా. పొరపాటున లోపల లైన్ కట్ చేసారు అనుకోండి, చెస్ట్ పార్ట్ టైట్గా పట్టేస్తుంది. ఇంక చంక భాగం లోతు తీయలేం మనం. ఈ లోతు ఎట్లా తీయాలనేది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు మీరు. ఇంకోటి, జాయిన్ చేసిన తర్వాత హెచ్చు తగ్గులు వస్తుంటాయి చాలా మందికి చంక దగ్గర. అది కామన్, హెచ్చు తగ్గులు రావడం ప్రిన్సెస్ కట్లో. కానీ హెచ్చు తగ్గులను ఎక్కడ కట్ చేయాలని కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, మీకు అదంతా స్టిచ్చింగ్లో క్లియర్ చేస్తాను నేను. ఇది మీకు కావాలంటే క్రాస్ కూడా పెట్టుకోవచ్చు. నేను జస్ట్ లైట్ క్రాస్ పెట్టిన అంతే. ఇది కింది దాకా అయితే తీసేస్తాను నేను. సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఏమైనా ఉందేమో చూసుకొని ఆ పీస్ కట్ చేయవచ్చు. మెయిన్ మనకి ఏంటంటే ఇక్కడ బ్యాగ్ కరెక్ట్గా రెడీ అవ్వాలి, బ్యాగ్ దగ్గర మిస్టేక్ రావద్దు. ఇది మనకి పేపర్ కటింగ్ లేకుండా డైరెక్ట్ ప్రిన్సెస్ కట్, ఫుల్ ప్రిన్సెస్ కట్ తీయవచ్చు, ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ కూడా తీసుకోవచ్చు పేపర్ కటింగ్ లేకుండా. అదేది మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ సపోర్ట్తో.
ఇదిగోండి బ్యాక్ పార్ట్ పైన ఆల్రెడీ డ్రా చేసుకొని లెంత్ ఒక హాఫ్ ఇంచ్ మాత్రం తీసుకున్నాం. సేమ్ టు సేమ్ మెజర్మెంట్ డ్రా చేసుకున్నాం. ఇది వచ్చేసి హ్యాండ్ పీసు. అయితే హ్యాండ్ పీస్కి మనకు ఇక్కడ చంక జాయింట్ పడుతుంది. ఇక్కడ దీంట్లో బ్యాక్ ఫ్రంట్ మొత్తానికి నడుం బెల్టే వేయాల్సి వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఉక్సుల పట్టి కాజా పట్టి వేయాల్సి వస్తుంది బ్యాక్ పార్ట్ కాబట్టి మనకు కట్ చేయంగా మిగిలిపోయిన ముక్కలు ఉంటాయి కదా, ఈ ముక్కల్లోంచి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కడికక్కడ కట్ చేసుకొని మనం అటాచ్ చేసుకోవచ్చు. మీకు అందరికీ తెలుసు, నేను మళ్ళీ చూపిస్తాను, వీలైతే ఇవన్నీ కూడా చూపిస్తాను. సో మనకి ఇక్కడ కొలత జాకెట్ మీ దగ్గర పర్ఫెక్ట్గా అంటే బోట్ నెక్ మోడల్లో మీరు ఎక్కడో బొట్టిక్లోనో ఎక్కడో కుట్టించుకున్న పార్టీవేర్ బ్లౌజ్ ఒకటి మంచిది ఉంటే ఈ పార్టీవేర్ బ్లౌజ్ని యూజ్ చేసుకొని సేమ్ ప్రిన్సెస్ కట్ వచ్చేలాగా దీంట్లో కొన్ని మెజర్మెంట్స్ అనేది తీసుకొని యాజ్ ఇట్ ఈస్గా మనం మార్కింగ్ చేసి కట్ చేయొచ్చు. సో మీరు ఇది ఫస్ట్ టైంలో అటెంప్ట్ చేయాలి అంటే ఫస్ట్ మీకు డీప్ నెక్ బ్లౌజుల్లో మీ జాకెట్ మీరు కుట్టుకోవడం రావాలి మీకు. అందుకని నేను మళ్ళీ కూడా చెప్తున్నా, క్లాస్ 1 నుంచి క్లాస్ 8 వరకు యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, అవన్నీ కూడా చూడండి. చూసిన తర్వాత మీరు కట్ చేసి కుట్టి వేసుకున్న తర్వాత మంచి ఫిట్టింగ్ వచ్చింది ఇంకా పర్లేదు అనుకుంటే ఈ పార్టీవేర్ బ్లౌజుల్లో కూడా మీరు ఈజీగా ఒక గంట సేపు టైం పెట్టుకొని నీట్గా నిదానంగా కట్ చేసుకోవచ్చు. దీని స్టిచ్చింగ్ ఎట్లా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఓకేనా? సో కటింగ్ వరకు అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదో ఒక చిన్న టిప్ యూజ్ అవ్వచ్చు, లేదంటే కటింగ్ ప్రాసెస్ మొత్తం కూడా మీకు నచ్చుండొచ్చు ఈ వీడియోలో. సో వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ సింబల్లో పెట్టుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేసుకోండి. ఏదో ఒక చిన్న టిప్ వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.